నమస్కారం. మన ఆరోగ్యం గురించి మనం చాలాసార్లు ఊహిస్తూ ఉంటాం కదా. కానీ ఆ ఊహలకి స్వస్తి పలికి మన శరీరం లోపల ఏం జరుగుతోందో ఖచ్చితంగా తెలుసుకునే మార్గముంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం మన శరీరంలో ప్రతిక్షణం జరిగే ఒక కనిపించని పోరాటం గురించి, ఇంకా మన ఆరోగ్యాన్ని కొలవగలిగే సైన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వింటుంటే ఏదో సినిమా కథలా అనిపించొచ్చు, కానీ ఇది అక్షరాలా నిజం. మనలో ప్రతి ఒక్కరి శరీరంలో ప్రతి సెకెను ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇది ఎవరి మధ్య తెలుసా? మన కణాలని పాడుచేసే ఫ్రీ రాడికల్స్ అనే విలన్లకి, వాటి నుంచి మనల్ని కాపాడే యాంటీఆక్సిడెంట్స్ అనే హీరోలకి మధ్య. సరే, ఈ యుద్ధం వల్ల మన శరీరానికి జరిగే నష్టాన్ని సైంటిఫిక్గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఈ పదం కొంచెం పెద్దగా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఒక యాపిల్ను కోసి పక్కన పెట్టామనుకోండి, కాసేపటికి ఏమవుతుంది? అది బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది కదా. అచ్చమలాగే మన శరీరంలోని కణాలు కూడా నెమ్మదిగా డ్యామేజ్ అవుతాయి. వయసు పైబడటానికి వెనుకున్న ముఖ్య కారణాల్లో ఇది కూడా ఒకటి. ఓకే, మనం ముందుగా ఈ కథలో విలన్ల గురించి తెలుసుకుందాం. అసలు మన కణాలకి ఈ నష్టాన్ని కలిగిస్తున్నది ఎవరు? వాళ్లే, ఫ్రీ రాడికల్స్. అసలు ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి మన శరీరంలో తిరిగే కొన్ని అస్థిరమైన అణువులన్మాట. ఇవి ఎక్కడ్నుంచొస్తాయంటే మనం పీల్చే గాలిలోని కాలుష్యం, మనం పడే టెన్షన్, చివరికి మన శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియలో కూడా ఇవి పుడతాయి. అంటే వీటిని తప్పించుకోవడం అసాధ్యం. ఇవి మన కణాలపై నిరంతరం దాడి చేస్తూనే ఉంటాయి. అందుకే కదా వీటిని మన ఆరోగ్య కథలో విలన్లు అనంటున్నాం. మరి ఈ విలన్లున్నప్పుడు మనల్ని కాపాడే హీరోలు కూడా ఉండాలి కదా. ఖచ్చితంగా ఉన్నారు. వాళ్లే యాంటీఆక్సిడెంట్స్. ఇవే మన శరీరానికి ఒక సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఈ హీరోల సైన్యంలో కెరోటినాయిడ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవి చాలా పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్స్. ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా? మనకు బాగా తెలిసిన రంగురంగుల పండ్లు, కూరగాయల్లోనే. అంటే పాలకూర, క్యారెట్లు, టమాటాలు, బెర్రీస్ ఇలాంటి వాటిలో పుష్కలంగా ఉంటాయి. అసలు విషయం ఏంటంటే, పండ్లకి కూరగాయలకి ఆ ఎరుపు, నారింజ, పసుపు రంగులొచ్చేదే ఈ కెరోటినాయిడ్స్ వల్ల. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మనం మంచి ఆహారం తింటున్నాం, మంచి అలవాట్లు పాటిస్తున్నాం అని అనుకుంటాం. కాని మన శరీరంలోని ఈ రక్షణ కవచం నిజంగా ఎంత పటిష్టంగా ఉంది? దాని బలం మనకెలా తెలుస్తుంది? నిజమే కదా. ఈ ప్రశ్న మనందరి మెదళ్లోనూ ఉంటుంది. మనమింత కష్టపడి తీసుకుంటున్న జాగ్రత్తలు నిజంగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవటం ఎలా? ఇదొక పెద్ద మిస్టరీ లాంటిది. కాని ఈ రహస్యాన్ని ఛేదించే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ఒక అద్భుతమైన టెక్నాలజీ. దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇదే ప్రిజం ఐఓ. కంటికి కనిపించని మన యాంటీఆక్సిడెంట్ స్థాయిలని మన కళ్ల ముందు ఉంచే ఒక విప్లవాత్మకమైన వెల్నెస్ స్కానర్. సింపుల్గా చెప్పాలంటే అదృశ్యాన్ని దృశ్యమానం చేసే టెక్నాలజీ. మన ఆరోగ్యం విషయంలో ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇది ఎలా పనిచేస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా చాలా సింపుల్. జస్ట్ 15 సెకండ్లలో అయిపోతుంది. దీనికి సూదులు వద్దు, రక్త పరీక్షలు వద్దు, అలాంటి భయాలేమీ లేవు. మీ వేలిని ఈ పరికరం మీద పెడితే చాలు. ఇది మీ చర్మంలోకి నాన్ ఇన్వేజివ్గా కాంతిని పంపి మీ పర్సనల్ ప్రిజం స్కోర్ను ఇస్తుంది. అంతే. వావ్, ఇంత సింపుల్గా ఉంది కదా అని ఇదేదో కొత్త టెక్నాలజీ అనుకోవద్దు. దీని వెనకాల ఏకంగా 20 ఏళ్లకు పైబడిన శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలు ఉన్నాయి. అంత బలమైన పునాది ఉందన్నమాట. ఒకసారి దీని ప్రయాణం చూస్తే 2003లో ఫార్మానిక్స్ బయోఫోటానిక్ స్కానర్ అనే దానితో ఈ టెక్నాలజీ మొదలైంది. అది అప్పట్లోనే ఒక సంచలనం. ఇప్పుడు అదే వారసత్వాన్ని తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పేటెంట్ పెండింగ్ టెక్నాలజీ లాంటి ఎన్నో కొత్త హంగులతో మన ముందుకు వచ్చింది ఈ ప్రిజమయో. ఇది కేవలం ఒక అప్గ్రేడ్ కాదు, ఒక పూర్తిస్థాయి పరిణామం. సాధారణ ప్రజలే కాదు, డాక్టర్ బెన్ గొన్జాలెస్ వంటి వైద్య నిపుణులు కూడా దీని గురించి ఏమంటున్నారంటే, ఇది నేను నా ప్రాక్టీస్లో చేర్చిన అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ అని. ఒక డాక్టర్ ఇంత గట్టిగా చెప్పారంటే దీని ప్రాముఖ్యత, నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, స్కోర్ అయితే వచ్చేసింది. మరిప్పుడేంటి? ఆ నంబర్ను చూసి ఊరుకుంటే సరిపోదు కదా. ఆ స్కోర్ను ఒక సొల్యూషన్గా ఎలా మార్చుకోవాలి? మన ప్రయాణంలో తర్వాతి అడుగు ఏంటి? చూద్దాం. ప్రిజం ఐఓకి ముందు
ప్రిజం అయోతో ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఇంతకుముందు అంతా ఊహలే, నేను హెల్దీగానే ఉంటున్నానేమో అనే ఒక అనిశ్చితి. కాని ఇప్పుడు మన చేతిలో స్పష్టమైన డేటా ఉంది, ఏం చెయ్యాలో చెప్పే అంతర్దృష్టి ఉంది. కేవలం బాగుండాలని ఆశించడం కాదు, మన పురోగతిని మనమే ట్రాక్ చేసుకునే శక్తి మన చేతిలో ఉంది. మరి ఈ ప్రిజం స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా? దీనికి కొన్ని సింపుల్, పవర్ఫుల్ స్టెప్స్ ఉన్నాయి. ముందుగా మన ప్లేట్ను రంగురంగుల పండ్లు, కూరగాయలతో నింపేయాలి. తర్వాత శరీరం ఆ పోషకాలను బాగా గ్రహించడానికి ఆలివ్ ఆయిల్, అవకాడో లాంటి మంచి కొవ్వులను చేర్చుకోవాలి. అలాగే మన లైఫ్ స్టైల్ అంటే మంచి నిద్ర, ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. వీటన్నిటితో పాటు ఆహారంలో ఉండే పోషక లోపాలను భర్తీ చేయడానికి ప్రిజం సర్టిఫైడ్ సప్లిమెంట్లను కూడా వాడుకోవచ్చు. అలాంటి పరిష్కారాల్లో ఒక ప్రాథమికమైనది ఫార్మానిక్స్ లైఫ్ ప్యాక్ ఎలిమెంట్స్. ఇందులో 25కు పైగా విటమిన్లు, మినరల్స్, ఇంకా ఫైటోన్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇది మన ఆహారంలో ఉండే గ్యాప్స్ను ఫిల్ చేసి ప్రిజం స్కోర్ను పెంచుతుందని క్లినికల్గా కూడా ప్రూవ్ అయింది. చివరగా ఒక్కసారి ఆలోచించండి. మన ఆరోగ్యం గురించి గెస్ చేయడం మానేసి ఖచ్చితమైన సమాచారంతో నిర్ణయాలు తీసుకునే శక్తి మన చేతికొస్తే మన జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకురాగలం?